హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ విత్ ఫ్యామిలీ. అయితే ఈరోజు లాగ్ ఏంటంటే, మా ఇంటి పక్కన కొబ్బరి చెట్టు ఉన్నది, మాదే అది. సో అది వర్షాకాలం వచ్చినప్పుడల్లా కొంచెం మాకు సౌండ్స్ కానీ, అది కొంచెం బెండ్ అయి ఉంది. ఇటు సైడ్ ఇంటి సైడు బెండ్ అయి ఉంది. ఇంటి సైడ్ స్లాబ్ ఉంది కదా, స్లాబ్కి కొంచెం బెండ్ అయి సైడ్ ఉంది. సో అది వర్షాకాలం వచ్చినప్పుడల్లా బిల్డింగ్ మీద పడుతుందేమో అని మా డాడీ ఊకే ఆలోచించి ఆయనతో జేసీబీని పిలిపించి ఒకసారి తీపిద్దామని నేను అన్నాడు. సో అందుకే నిన్న జేసీబీని కాల్ చేశాడు. కాల్ చేసి జేసీబీని పిలిపించి అది తీసేపిద్దాము అని తీస్తారు. కానీ అదైతే గట్టిగా ఉంది. కింద మొత్తం అన్ని ఏర్లు అయితే పెద్ద పెద్ద ఏర్లు ఉన్నాయి కిందికి అయితే. అది మొత్తం బిల్డింగ్ ఆనుకొని ఉంది. అది ఎందుకు తీసేయాల్సి వస్తుందంటే ఉంచేది, కానీ ఎప్పుడు వర్షాకాలం పిడుగులు కానీ అదో పడ్డప్పుడల్లా దాని మీద పాములు కూడా ఉన్నాయి. సో అందుకే అది ఉంచడం మంచిది కాదు, అది ఇదని తీసేపిస్తుంది. వర్షాకాలం రోజు ఒకరోజు ఇట్లనే ఫుల్ వర్షాలు పడుతున్నప్పుడు పిడుగు పడ్డది దాని మీద. పిడుగు పడి ఇల్లుకు కొంచెం ఎట్లా మన పిడుగు పడితే ఎట్లా అవుతుంది సౌండ్, అది ఇంటి దాకా వచ్చింది, అట్లా ఇంటి లోపలికి అట్లా వచ్చింది. అందుకే ఇది తీసేయాలి వద్దు అది ఇది అని మా డాడీ అనుకొని ఇదంతా తీసేపిస్తుండు. చూద్దాం అది ఏడు వరకు అవుతుంది. కానీ తీయడానికి అయితే అవుతలేదు, మొత్తం స్ట్రాంగ్ ఉన్నది. జేసీబీ కూడా అటు అడ్జస్ట్ కావట్లేదు. అటు సైడ్ ట్రాక్టర్ ఉన్నది చూడ, వెనక సైడ్ ట్రాలీ ఉన్నది చూడ, అటు సైడ్ పడగొట్టాలని ప్లాన్. ఇటు పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, అట్లా అని. మా మమ్మీ పోతుంది చూడు, సేమ్ అదే ఇటు సైడు వంగి ఉన్నది చెట్టు అట్లా. చూద్దాం. అదే గైస్, చూడండి ఎట్లా దిగుస్తారు ఏంది. తీయాలనుకోలేదు కానీ ఇక ఆ ఇష్యూ వల్లనే తీయాల్సి వస్తుంది. చూడండి ఒకసారి అది ఎట్లా నొక్కుతున్నాడు. అది ప్రస్తుతానికి ఇప్పుడు పడవచ్చు, మేబీ ఫుల్ ఫోర్స్ తోటి. మొత్తానికైతే వన్ సైడ్ పిండి వేసారు. మేబీ కింద పడవచ్చు. అది కాయలు ఎన్ని వల్లిపోతాయో, కొబ్బరికాయ పడ్డది. మొత్తానికైతే తీసేసారు. దాన్ని పాటలుగా వేసి ట్రాక్టర్స్ ఉన్నాయి, ఆ ట్రాక్టర్ ట్రాలీలో వేసుకొని ఇక్కడ డంప్ చేయాలి అంతా. చూడండి కొబ్బరికాయలు ఎట్లా పడ్డాయో కింద మొత్తం. అందులో ఎన్ని వలిగిపోయినాయో, ఇది